రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. పహల్గామ్ ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జవాన్లు తీవ్ర గాలింపు చేపట్టారు. అయితే ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆహారం ఔషధాలు సమకూర్చుకొని అడవుల్లో తిష్టివేసి ఉన్నారు. ఇక భారత బలగాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఇక బైసరన్ లోయలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జవాన్లు తీవ్ర గాలింపు చేపట్టారు. అయితే ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆహారం ఔషధాలు సమకూర్చుకొని అడవుల్లో తిష్టవేసి ఉన్నారు. భారత బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు బైసరన్ లోయలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం బైసరన్ లోయ నుండి మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి, పహల్గామ్ ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జవాన్లు ఇంకా గాలింపు చేపడుతున్నారు. అయితే ఉగ్రవాదులు ఇంకా దక్షిణ కాశ్మీర్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సాయిరామ్, దాదాపు ఇప్పుడు మనము ఏదైతే పహల్గావ్కు బైసరన్ లోయ ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ ఒరిజినల్గా ఇదంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సెక్యూరిటీలో భద్రతా వలయంలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. కానీ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు, అంటే ఇప్పటి వరకు మేము 4 కిలోమీటర్లు మేము నడిచాము. ముందుకు ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది ఆ ప్లేస్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి ఉగ్రదాడి జరిగినటువంటి సంఘటన. అయితే ఇప్పుడు మనం ఏదైతే బైసరన్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు కింద, అంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా గుర్రపు బండ్లు, అంటే గుర్రపు డెక్కల అడుగుల ఇక్కడ మనకు కనపడుతుంది. మొత్తం అంతా కూడా ఈ రాళ్లతోటి ఇలా నడుచుకుంటూ వెళ్ళినటువంటిది
ప్లేసు ఇదంతా కూడా అంటే ఇది పైకి మనకు లోయలోకి వెళ్ళాలంటే ఈ రాళ్ళ మార్గమే దాదాపు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మొత్తం అంతా కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ స్థలం అంతా కూడా ఇలాంటి స్థలము మొత్తము ఎవరైతే ఉగ్రవాదులు దాదాపు 15వ తేదీన ఏదైతే ఇన్సిడెంట్ 22వ తేదీన అయింది, 15వ తేదీన ఈ రోడ్డు మార్గంనే వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ కనిపించేది మొత్తం అంతా కూడా వెళ్ళి మనకి ఇక్కడ ఈ చెట్లు కనపడుతున్నాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. అయితే ఈ చెట్లలో దాదాపు ఒక వారం రోజులు ముందుగానే వెళ్ళి వాళ్ళకు కావలసినటువంటి సరుకులను అంతటిని కూడా ఏర్పాటు చేసుకొని ఈ చెట్లల్లోనే వాళ్ళు ఒక వారం రోజులు ఆ అనుకూలమైనటువంటి పరిస్థితి కొరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు అదును చూసుకొని దెబ్బ కొట్టాలన్నటువంటిది వాళ్ళ ప్రయత్నాలు. ఇక్కడ సాయిరాం మనకు అంత దూరంన ఒక పోలీసు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ కనపడుతుంది. అంటే ఇది బార్డర్కి సంబంధించినటువంటి ఒక చెక్ పోస్టు. ఆ గ్రీన్ కనపడేది ఒక చెక్ పోస్టు. ఇదంతా కూడా ఉదయం కూడా కొంత సౌండ్స్ వినపడ్డాయి. అంటే అక్కడ నుంచి కాల్పులకు సంబంధించినటువంటి సౌండ్స్ నేను ముందుకు వెళ్తుంటే కూడా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే గుర్రాల కాపర్లు ఉంటారు కదా, వెళ్ళకండి పైన ఫైరింగ్ అవుతుంది అన్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఫైరింగ్ జరిగేటటువంటి ప్లేస్ ఉందో, వాళ్ళు వెళ్ళినటువంటి స్థలం ఏదైతే ఉందో, ఈ స్థలము ఈ రాళ్ళ గుండా దాదాపు 6 కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళింది. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ముందుగానే ఒక 15వ తేదీన ఈ మార్గం గుండా వెళ్ళినటువంటిది ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ అందింది. దాదాపు ఈ ప్లేస్ అంతా కూడా ఈ మొత్తం అంతా కూడా ఆర్మీతోటి ఉన్నటువంటిది. ఎవరు కూడా ఏదైతే కాల్పులు జరిపిన సమయంలో వాళ్ళు ఉపయోగించినటువంటి సాంకేతికపరమైనటువంటి ఫోన్లు ఏదైతే ఉందో ఇక్కడ చాలా కీలకం కానున్నది. వాటి ఇన్వెస్టిగేషన్ కొరకు మొత్తము ప్రతి చెట్టు కానీ తర్వాత రాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా సెర్చింగ్ చేసినటువంటి ప్లేసెస్ ఇదంతా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ పెట్టేశారు. లోపలికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ మనం బయటికి రాలేం. బయట నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి సాయిరాం. నిజంగా కళ అసలు నిజంగా చాలా చెప్పుకోవాలి. అంత ధైర్యంగా కూడా మన సైన్యంలోకి చొరబడి ఇంత దారుణమైనటువంటి చర్యకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. కానీ మీరు కూడా అక్కడ నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పరిస్థితి అక్కడ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అంత సాహసోపేతంగా ఎలా రాగలిగారు? అసలు ఎక్కడ లోటుపాటు జరిగిందనేది కూడా ఆలోచించాల్సిన విషయమే నిజంగా చెప్పాలంటే. సాయిరాం, అసలు మనము ఒక్క అడుగు ముందుకు వేసామంటే ఎక్కడన్నా స్లిప్ అయ్యింది అంటే పైనుంచి మనం కిందికి పడిపోతాం. ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాలి. ఒకవైపు నడవలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళాలి అంటే అది ఒకరోజు ముందు జరిగినటువంటి సంఘటన కాదు. ఖచ్చితంగా ఒక వారం రోజుల ముందుగా ఈ ప్లాన్ చేసుకొని ఆ ప్లేస్కి రీచ్ అయ్యారు. ఎందుకంటే ఆ ప్లేస్ మీద ఒక పట్టు రావాలి అంటే వాళ్ళకి సహాయం చేసినటువంటి మనుషులు ఒక పాయింట్, వాళ్ళు వెళ్ళి అక్కడ సెట్ కావడానికి 2వ పాయింట్, 3 వాతావరణ పరిస్థితులు, 4 వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్. ఒకరి సహాయం లేనిది ఈ పైన ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళడము కష్టసాధ్యం. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి సహాయము ఎవరి నుండి వచ్చింది, ఎవరి నుంచి అందించారు అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఉగ్ర దాడికి పాల్పడినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది. వాళ్ళని పట్టుకునే ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. దాదాపు వీళ్ళకి సాయం చేసినటువంటి వాళ్ళు ఎవరన్నటువంటి విషయాన్ని దాదాపు ఒక 20 మందికి పైగా కూడా ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కళ, ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ కాల్పుల మోత ఏమన్నా ఉందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సైన్యానికి సంబంధించి నిన్నటి నుండి కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి మనకు సమాచారం అందింది. అలాగే మీరు ఇందాక కూడా అన్నట్టు కొంచెం కాల్పులు చప్పుడు కూడా వినబడిందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ?
సాయిరామ్, కొద్దిసేపటి క్రితమే కొంత కాల్పుల మూత వినపడ్డది. కానీ అక్కడ శబ్దం వినపడినప్పుడు ఇక్కడి నుంచి కూడా ఫైరింగ్ వినపడినటువంటి శబ్దాలు వినపడ్డాయి. అయితే ముఖ్యంగా ఏదైతే ఉందో, ఒక వ్యక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు, వారం రోజుల ముందుగా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దానికి కావాల్సింది అంతా కూడా వాళ్ళు ఆర్మీ దుస్తుల్లో వెళ్ళడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఆ ఉగ్రవాదులకు వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫైరింగ్ చేసేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఆహారంలో కానీ తనకు కావలసినటువంటి రెక్కి నిర్వహించేందుకు కానీ సహాయం అందించినటువంటి వాళ్ళ ఫుల్ సపోర్టుతోటే ఈ దాడి జరిగింది. కానీ బయట నుంచి వాళ్ళకి సహాయ సహకారాలు ఒకటి సాంకేతికపరమైనటువంటి అంటే ఫోన్లు, అంటే ఇక్కడ మనకు ఒక సిమ్ కార్డ్స్ లేకుండానే ఒక డిఫరెంట్ టెక్నాలజీ తోటి ఈ మొత్తం అంతా కూడా ఫైరింగ్, తర్వాత వాళ్ళకు సమాచారం ఎప్పటికప్పుడు అందించేది అంత కూడా వాడినట్లు కూడా నిన్న జరిగినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో తేలింది. అది కొద్దిసేపట్లో వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది నేను ఎక్స్క్లూజివ్గా అందిస్తాను. ఖచ్చితంగా మనకు ఆ కనిపించేటటువంటిది లోయ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ చూడు సాయి, ఇక్కడ మనకు ఏదైతే అడ్డుకు వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి, ఇందులో నుంచి వాళ్ళు వెళ్ళినది మొత్తం అంతా కూడా ఉంది. ఇలాంటి ఈ రూట్లో నుంచి వాళ్ళు దాదాపు 6 కిలోమీటర్లు వెళ్ళారు. వాళ్ళు ముందుగా ఒక్కరోజు కాదు, దాదాపు ఒక వారం రోజులు ముందుగానే ఈ ప్రదేశానికి వెళ్ళి రెక్కి నిర్వహించి ఈ ఉగ్రదాడికి పాల్పడి దానికి సహాయం చేసినటువంటి వాళ్ళు టీం ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళకు ఎవరు సహాయం చేశారన్నది పోలీసులు మాత్రము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటున్నారు. అయితే కళ, ఇప్పుడు ఎన్ఐఏ వర్గాలకు కూడా మన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా దక్షిణ కాశ్మీర్లో ఉన్నట్టు వారికి సమాచారం అందింది. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? దక్షిణ కాశ్మీరు తర్వాత కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మనకు బైసరాన్ గడ్డి మైదానాలు ఏదైతే ఉందో, ఇలాంటివి మనకు ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో పర్యాటకులు వచ్చేటటువంటి స్థలము వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడ ప్లేసెస్లో పర్యాటకులు వస్తారన్నటువంటిది వాళ్ళకు ముందుగానే ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఎప్పుడైనా కానీ పోలీసులకు ఉగ్రవాదులకు జరిగేటటువంటి కాల్పులే ఈ కాశ్మీర్లో జరిగాయి. నిన్న నేను తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పినటువంటిది, ఎప్పుడు కూడా కాశ్మీర్ చరిత్రలోనే పర్యాటకుల మీద వాళ్ళు దాడులు చేసినటువంటిది దాఖలాలు లేదు. మొట్టమొదటిసారిగా ఇలాంటి గడ్డి మైదానాల్లో ఇలాంటి పర్యాటకుల మీద దాడి చేయడము, ఇంత పెద్ద దాడి చేయడం అన్నది కూడా అసలు చరిత్రలో ఎప్పుడు లేదు. ఇదే మొదటిసారి అన్నది ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్కి సంబంధించినటువంటి పబ్లిక్ అనుకోవచ్చు, చాలామంది బాహటంగా కెమెరా ముందుకు రాకుండా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది. అయితే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా పోలీసులకు తర్వాత ఉగ్రవాదులకు మాత్రమే ఫైరింగ్ జరుగుతుంది. అటువంటి పరిస్థితులు మాత్రమే చూసాం. కానీ దీనివల్ల మనకు కనిపించేటటువంటిది ధర్మ ఉదర్దికో, అక్కడ మనకు చెట్లు కనపడుతున్నాయి కదా, ఆ చెట్లు అదంతా కూడా మొత్తం అంతా కూడా ఏదైతే ఫైరింగ్ చేసినటువంటి తర్వాతనో ఆ ఫైరింగ్ తర్వాతనో ఇదంతా వాళ్ళు ఫైరింగ్ చేసిన తర్వాత ఆ ప్లేసుల్లోకి ఆ చెట్లలోకి వాళ్ళు వెళ్ళినటువంటిది అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నట్టు. అంటే ఇలాంటి చెట్లు మనకు దాదాపు మొత్తం అంతా కూడా ఈ లోయ అంతా కూడా దాదాపు ఒక 6 కిలోమీటర్ల వరకు కూడా ఇలాంటి చెట్లతోటే, చాలా దట్టమైనటువంటి చెట్లతోటే ఉంటుంది. మొత్తం మీద మాత్రం ఇలాంటిది ఈ రాళ్ళు దీని మీదనే వాళ్ళు వెళ్ళడము, అక్కడ ఉండేటటువంటి ఫైరింగ్ అంతా కూడా పాల్పడినటువంటి పరిస్థితి. సాయిరామ్, రైట్ కళ, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది, నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక విధంగా ఆలోచించుకోవచ్చు, ఉగ్రవాదులు ఇంతటి ఉన్నా కూడా వారు మనపై భారతదేశానిపై దాడి చేయడానికి ముందుకు వచ్చారు. కాస్త మీరు కూడా జాగ్రత్తగా ఉండి అక్కడ పరిస్థితులు ఎప్పటికీ మాకు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.